అని చెప్పి బయటికి వెళ్ళి బయట ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి అక్కడ తట్టుకోలేక విలపించిన ఇది ఆ విలపించిన దాన్ని కూడా ట్రోల్ చేశారు ఈ సన్నాసులు, ఈ మూర్ఖులు, ముష్కరులు. సో చంద్రబాబు నాయుడు ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడారు? మైక్ ఇవ్వాల స్పీకర్, ఆయన ప్రొటెస్ట్ చెప్తుంటే మైక్ ఇవ్వాల స్పీకర్, అంత దరిద్రం జరుగుతుంటే కూడా వాళ్ళని ఆపలా స్పీకర్. ఆయన ఆ రోజు మాట్లాడుతున్న అది మొబైల్ ఎవరో రికార్డ్ చేసి బయటికి వెళ్ళి వదిలిన వీడియోనే ఇప్పటికీ అదొక జ్ఞాపకంలాగా, చంద్రబాబు నాయుడు ఆవేదనకి జ్ఞాపకంలాగా మిగిలిపోయింది. అది ఒకసారి చూద్దాం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప ముఖ్యమంత్రి ఈ హౌస్ కు వస్తాను తప్ప అదర్వైజ్ నాకు రాజకీయాలు అవసరం లేదు. ఇది గౌరవ సభ కాదు. ఇలాంటి గౌరవ సభలో నేను ఉన్నానని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ మీకు నమస్కారం. ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, నా అవమానం మీరందరూ నిండు మనసుతో ఆశీర్వదించమని కోరుతూ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో జరిగిన అరాచకాలకి ఇదొక పరాకాష్ట. ఇదొక్కటి చాలు. ఆ పరిపాలన కానీ, పరిపాలన అంటే మామూలుగా అందరూ అనుకుంటారు ప్రభుత్వము, విధానాలు, లేకపోతే పథకాలు ఇట్లాగే అనుకుంటారు. కానీ చట్టసభలో తీసుకునే నిర్ణయాలు, చట్టసభలో నడిచే తీరు కూడా దాని కిందకే వస్తాయి. అక్కడ 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర, 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసి 15 ఏళ్లుగా ప్రతిపక్ష నేతగా ఉన్న నాయకుడు మాట్లాడుతుంటే మైక్ ఇవ్వకుండా